పంటకైనా ముందుండేది పడతులు. కష్టించి పని చేయడంలో ఇష్టంగా ముందుకొచ్చే పడతులు పాడి పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కరువు జిల్లాగా పేరుగాంచిన చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమ ద్వారా అభివృద్ధిని సాధిస్తున్న మహిళలు శభాష్ అనిపించుకుంటున్నారు. చిత్తూరు జిల్లా విజయపురం మండలం పన్నూరు గ్రామంలోని మహిళలు స్వయం సహాయక సంఘాల ప్రోత్సాహంతో ఆర్థికంగా ఎదిగారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంతా భర్తల తాగుడుకు సమర్పయామి అనకుండా తామే స్వయంగా పాల వ్యాపారంతో 10 మందికి ఉపాధి కల్పిస్తూ వచ్చిన సంపాదన అందరూ పంచుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ అభివృద్ధిని సాధిస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా పాడి పరిశ్రమ మీద ఆధారపడిన వీరు ఎక్కువగా చదువుకున్నవారు కాదు. అయినప్పటికీ అనవసర ఖర్చు లేకుండా ప్రగతి పథంలో మిల్క్ డైరీని నడిపిస్తున్నారు. సాధ్యమైనంత వరకు వీరే స్వంతంగా పాడి ఆవులు కొనుగోలు చేసుకుని తద్వారా తమ జీవితాలను బాగు చేసుకుంటున్నారు. శ్రద్ధగా మహిళలే నిర్వహిస్తున్న పాల కేంద్రం కావడంతో శుద్ధత, శుభ్రత విషయాలలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకోవడంతో పాటు వెన్న శాతాన్ని బట్టి కూడా రేటు రావడంతో గిరాకీ ధరతో వీరికి పాల వ్యాపారం గిట్టుబాటవుతోంది. గొప్ప చదువులు లేకపోయినా మంచి ఆశయంతో మహిళా మిల్క్ డైరీ పెట్టి ఆర్థికంగా స్వావలంబన సాధించిన పన్నూరు మహిళలను అభినందిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తోంది వనితా టీవీ.